మంజుల వదిన పోలికలతో ఉన్న మరో మనిషిని తీసుకొచ్చి లేక ఎంత డ్రామా ఆడింది. తలుచుకుంటేనే భయంగా ఉంది. నాటకం ఆడింది కనుకే తెరపడింది. తగిన శాస్తి జరిగింది. అక్కు పక్షిలా ఎక్కడ ఏడుస్తూ కూర్చుందో. నా మీద ఎంత జులుం చేసింది. దేవుడు బాగా బుద్ధి చెప్పాడు. అతి తెలివి ప్రదర్శించి అడ్రస్ లేకుండా పోయింది. అయినా ఏమాత్రం తేడా లేకుండా అచ్చం మంజులాలా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మనుషుల్ని పోలిన మనుషులు 7గురుంటారంట. మరీ అంత కరెక్ట్ గా డిట్టో మంజుల వదినలాగే ఉంది. పోయి పోయి లేఖకి నాటకం కోసం ఎదురుపడినట్టుంది. నాకు మంచి జరగడానికే దేవుడు ఎదురుపడేలా చేసినట్టున్నాడు అనిపిస్తుంది. ఏంటి మంచి? ఎన్ని బాధలు పెట్టింది. చివరికి నువ్వు ఇల్లు వదిలిపోయేదాకా తెచ్చింది. ఇప్పుడేమైందండి? ఎవరు అవతలికి పోయారు? పాపం చేసింది పరామర్శించే వాళ్ళని కూడా లేకుండా చేసుకుంది. ఊరంతా ఈవిడ గురించి తెలిసింది కాబట్టి ఎవరు ఎవరింట్లోకి రానివ్వరు. మొహాన తలుపులు వేసి పో అవతలికి అంటారు. గోపి అన్నయ్య కూడా అసహించుకుని వెళ్లారు. రాధవదినైతే అసలే రానివ్వదు, లేక నీడే పండివ్వదు. బజార్లెంట బిచ్చమెత్తుకుంటూ తిరగాలి. అవును, అంతకు మించి వేరే దారి లేదు. తను మారదు. లేక ఇంకా పగబట్టి మిమ్మల్ని ఏవైనా చేస్తుందేమోనని భయంగా ఉందన్నయ్య. దాని మొహం చేస్తుందమ్మా. అయినా దాని గురించి ఆలోచించి అనవసరమైన భయాలు పెట్టుకోకు దీప్తి. అసలే నెలలు నిండిన మనిషివి. ప్రశాంతంగా సంతోషంగా ఉండు. ఆలోచించి భయపడి బుర్ర పాడు చేసుకోకు. లేనిపోని డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక విషయాలన్నీ మర్చిపోండి. శ్రావణ్, నువ్వే తనకు ధైర్యం చెప్పాలి. ఆ ఆలోచనల నుంచి దీప్తి నువ్వే డైవర్ట్ చేయాలి. అలాగే బావా. డైవర్ట్ కాదు, డైవర్స్ దాకా తెస్తాను. శ్రావణ్, నువ్వు అదోలా ఉన్నావేంటి? ఏమి లేదక్క, ఎలా ఇంత మోసం చేసే ధైర్యం చేసిందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అదే ఆలోచిస్తే ఇక దీప్తిని ఎలా డైవర్ట్ చేస్తావు? దీప్తికి ఇబ్బంది అన్నారుగా, ఇంక చేయలే బావా. జరిగిందంతా మన మంచికే అనుకోవాలి. ఇది కరెక్ట్. బీ హ్యాపీ అమ్మా. సరే అన్నయ్య, పదండి. రా దీప్తి. లేకక్క, వచ్చావా శ్రావణ్? రాకుండా ఎలా ఉంటానక్క? నేను నీ తమ్ముణ్ణి. నిన్న మండపం నుంచి నేను గెంటేసిన దగ్గర నుంచి రాత్రి నీ ఫోన్ వచ్చే వరకు నా మనసులో లేదు. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావని చాలా ఫీల్ అయ్యాను. నీ కాలు వచ్చాక కాస్త కుదిరిపడ్డాను. రే, మీ బావ వచ్చారా? చూసారా, వాడు చూడకుండా దాగా. శ్రావణ్, ఏంటిది? మందు డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. దీప్తి పురిటినొప్పులు పడుతుందని నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా? చెప్పానని నీకు చెప్పాడా? చెప్పాడు కాబట్టే నేనొచ్చాను. రా వెళ్దాం. దేనికి నేను వచ్చి ఏం చేయాలి? కడుపుతో ఉన్న వాళ్ళు నిప్పులు పట్టడం కామన్, బెడ్రూమ్ కావడం న్యాచురల్. బిడ్డ అడ్డం తిరిగిందంట. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. లేకపోతే బిడ్డకి తల్లికి ప్రాణాపాయం ఉందన్నారు. అయితే ఆపరేషన్ చేయమనండి.
నాకేం ఆపరేషన్ రాదు. బుద్ధుంటే మాట్లాడుతున్నావా? బుద్ధి చెడిందా నీకు? ఆపరేషన్ చేయాలంటే డిక్లరేషన్ ఫామ్ మీద భర్తగా నువ్వు సంతకం పెట్టాలి. చాలా అర్జెంట్. కమాన్. నేను రాను. ఆవిడ భర్తనని నీకు భావనని ఇప్పుడు గుర్తొచ్చిందా? నా అవసరం ఇప్పుడు తెలిసి వచ్చిందా? వీడియోలు చూపించి బెదిరించావు. ఇప్పుడు వెళ్ళి రేడియోలో చెప్పించు, టీవీలో వేయించు. నేను రాను. రాను కనుక రాను. పుడితే బిడ్డ పుడుతుంది, పోతే పైకి పోతారు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నా చెల్లెలు ప్రాణాలతో చెలగాటం ఆడుకో. పదా. అలాగా అయితే ప్రాణాలతో చెలగటమాను, కానీ ఆస్తితో ఆడుకుంటాను. నేను రావాలి అంటే నాకు స్టాంప్ పేపర్స్ మీద నీ ఆస్తిలో సగం రాసివ్వు, నేను వస్తాను. ఏంటి? ఆస్తి సగం రాసిస్తే వస్తావా? అలాంటివి అడిగే టైం ఇదేనా? ముద్దు వచ్చినప్పుడే సంక, వీలైనప్పుడే నెత్తి ఎక్కాలన్నారు. నీకు ఆస్తి ముఖ్యం, చెల్లెలు ముఖ్యం, తేల్చుకో. ఆస్తి అనుకుంటే వెళ్ళిపో, చెల్లెలు అనుకుంటే రాసివ్వు. కాగితాలు తెచ్చి నా చేతిలో పెట్టు. కుక్క పిల్ల నీ వెనకాలే వస్తాను. రాస్కెల్, అవతల ప్రాణాల మీదకి వచ్చిందిరా అంటే ఆస్తి ఇస్తే వస్తానంటావా? రాను. ఇంతే, ఇది ఫైనల్. గెట్ అవుట్. రావా? ఆస్తిలో సగం కావాలా? పూర్తిగా ఇస్తాను. పదరా. ఇలా దౌర్జన్యంగా నన్ను తీసుకెళ్ళలేవు. నీ పొజిషన్ ఇది అని చూపించి నేనే సంతకం పెడతాను. నేను నీ బావునే. మర్యాద కొట్టకుండా మర్యాద ఇవ్వు. అబ్బా, వాళ్లే పోయాక నీతో నాకేంట్రా సంబంధం? బెల్ట్ దిగిపోతే కొట్టుకో. నువ్వు రాకపోతే నీ అంతు చూస్తాను. ఇదిగో బా, ఆస్తి కావాలరా? చెప్పేదేను. గట్టి కొట్టుకు, బెల్ట్ దిగిపోతే. ఆస్తి కావాలరా నీకు? ఆస్తి చెప్పేదేను. ఇస్తాన్రా. నీ ఎముకలు విరిచి నీ చేతిలో పెడతాను. ఇదిగో కొట్టుకో, మందికి పోతుందా? రేయ్, అక్కడ నా చెల్లెలకు కానీ తన కడుపులో బిడ్డకు కానీ ఏమన్నా కావాలి, నీ సంగతి అక్కడే తెలుస్తాను. పదరా. రా. పద. వస్తున్నా పద. ఏరండి, ఇంత లేట్ అయితే ఎలా? అర్జెంటుగా ఆమెకు ఆపరేషన్ చేయాలి. వస్తున్నారండి. అదిగో అదిగో